ఇవాల్టి అమ్మ కథ చాకలి రాము. రాము వాళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళు చాకలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఏ రోజు భోజనం ఆ రోజు సంపాదించుకునే పరిస్థితి వాళ్ళది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికన్నా ముందే చెరువు దగ్గరికి వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళి బట్టలు ఉతికేవారు. రాము వయసు 10 సంవత్సరాలు. పొద్దున్న 4 నుంచి 8 దాకా అమ్మతో పాటు బట్టలు ఉతికి 10 నిమిషాల్లో స్నానం చేసి జావ తాగి స్కూల్కి వెళ్ళేవాడు. చెరువు దగ్గర ఇతర చాకలి వాళ్ళు వాడికి చదువెందుకురా, బట్టలు ఉతకడం కదా మన వృత్తి, చదువు మాన్పించితే నీకు సహాయంగా ఉంటాడు అని రాము వాళ్ళ నాన్నకి చెప్పేవారు. రాము అన్నీ వినేవాడు, కానీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఒక్కో రోజు బట్టలెత్తికి తడిసిన చొక్కాతోనే స్కూల్కి పరిగెత్తేవాడు. తన పేద పరిస్థితిని చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అని క్లాస్లో చివరి బెంచ్లో కూర్చునేవాడు. ఒక్కో రోజు పిల్లలు ఎగతాళి చేసేవారు. చాకలి రాము, చాకలి రాము, మా యూనిఫామ్ కూడా ఉతుకుతావా అంటూ నవ్వుకునేవాళ్ళు. రాముకి పుట్టెడు దుఃఖం కలిగేది, కానీ మౌనంగా ఉండేవాడు. ఓ రోజు సూర్యం టీచర్ రాము నోట్బుక్ చూశారు. చక్కటి చేతిరాత, ఏ ప్రశ్న అడిగినా చక్కగా సమాధానం చెప్తాడు, మంచి చదువరి అని మెచ్చుకున్నారు. తెలివైన పిల్లాడు అనుకుని కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివించడం మొదలుపెట్టారు. పరీక్షలు అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నాడు రాము. 6వ తరగతి వచ్చేసరికి ఊరిలో చర్చలు ఇంకో స్థాయికి వెళ్ళాయి. ఆ ఊరి మునసబు, ఇంకా మీ వాడిని చదువు మానిపించి మా ఇంట్లో పనికి పెట్టరావా అని వాళ్ళ నాన్నతో అన్నారు. రాము వాళ్ళ నాన్న సరే అని ఇంటికి వచ్చి రాముని మరుసటి రోజు నుంచి మునసబు గారింటికి పనికి వెళ్ళమని చెప్పారు. ఆ రాత్రి ఇంట్లో గొడవ. రాముకి చదువుకోవాలని, నాన్నేమో డబ్బులు లేవు, పుస్తకాలు లేవు, రేపటి నుంచి స్కూల్ లేదు, నోరు మూసుకొని పనికెళ్ళు అన్నాడు. ఆ మాటలకు రాముకి ఏడుపొచ్చింది. వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకుని మరీ బతిమలాడాడు రాము. అయినా నాన్న ఒప్పుకోలేదు. అదే రాత్రి అందరూ నిద్రపోయాక ఒక చిన్న సంచి తీసుకుని పాత పుస్తకాలన్నీ పెట్టుకుని బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకుని రాము ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. ఏం చేయాలో తెలియట్లేదు. మెల్లిగా రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేశాడు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. టికెట్ లేని ప్రయాణం. అక్కడ ఇక్కడ నిలబడుతూ ప్రయాణం చేసి కలెక్టర్ అడుగుల శబ్దం వినపడ్డప్పుడల్లా ఊపిరి ఆగిపోయేది. గుండెల్లో గుప్పెడి దిగులు, భయం. మెల్లిగా హైదరాబాద్లో దిగాడు. స్టేషన్ బయటికి వచ్చి దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉందా అని ఒకరిద్దరిని అడిగాడు. వాళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందని చెప్తే నడుచుకుంటూ అటువైపు వెళ్ళాడు. అక్కడ ప్రిన్సిపల్ టీచర్ రాముని చూసి చదువు పట్ల అతని ఇష్టానికి మెచ్చుకొని హాస్టల్లో సీట్ ఇచ్చి మంచి బట్టలు 2 జతలు కొనిచ్చి స్కూల్లో చేర్చుకున్నారు. రాము మనసులో, ఇక నేను ఊరికి తిరిగి వెళ్ళను, బాగా చదువుకుంటాను అనుకున్నాడు. మెరిట్లో 10వ తరగతి ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. ప్రిన్సిపల్ టీచర్ రాముని గవర్నమెంట్ కాలేజీలో చేర్పించారు. ఎంపీసీ గ్రూప్ తీసుకుని మంచి మార్కులు తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజ్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. బీటెక్ చేయాలంటే కొంత ఫీజు కట్టాలి. అందుకని కాలేజ్ ఫీజు కోసం మేస్త్రీ పని చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళ బీటెక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రాముకి ఫుల్ స్కాలర్షిప్ వచ్చేట్లుగా అరేంజ్ చేసి కాలేజ్లో చేర్చుకున్నారు. అదే ప్రిన్సిపల్ బీటెక్ తర్వాత ఐఐటి బాంబేలో మెరిట్ సీట్, స్టైఫండ్ వచ్చేలా ఇప్పించి ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బులు ఇచ్చి బస్ ఎక్కించారు. ఇక రాము బాగా చదువుకుని ప్రొఫెసర్ సజెషన్తో అమెరికా వెళ్ళాడు. మ్యాథ్స్ ప్రొఫెసర్ అయ్యాడు. మంచి పొజిషన్కి వచ్చాక తిరిగి ఊరికి వెళ్ళాడు. ఊరు ఇంకా అంతే వెనకబడి ఉంది. తల్లి, తండ్రి, 2 చెల్లెళ్ళు ఇంకా చాకలి పని చేసి బతుకుతున్నారు. వాళ్ళని తనతో పాటు తీసుకెళ్లాడు. కొన్నాళ్లకు కొన్ని సేవా సంస్థలతో మాట్లాడి ఊళ్ళో మంచి స్కూల్, హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. చూసారా, చదువుకోవాలి అన్న చిన్న ఆలోచన రాముని ఎంత పెద్దవాడిని చేసిందో.